ఏం చేస్తున్నారండి? డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నామా? డ్రై ఫ్రూట్స్ కంటం ఏంట్రా ఎంత ఉంది అన్నట్టే ఉంది అంద ప్లేట్ జ్యూస్ ఎంత ఉంది చూడండి. అన్ని కావాలిగా. ఆ సినిమాలో డైలాగ్ ఉంటదిగా, కంచం ఏంట్రా ఎంత ఉంది ఏమైనా ఫుడ్ అని అంటాడు. ఆ టైంలోనే ఉంది. బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, పుచ్చపప్పు, నువ్వులు, అంజీరా, నువ్వులు కూడా వేస్తే బాగుంటది కదా. బెల్లం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టి ఎంచుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేస్తే. శనగ్గులు ఇవి కూడా వేసుకుంటే బాగుంటుంది. అన్నీ వేస్తున్నాం కదా డ్రై ఫ్రూట్స్ మొత్తం. నువ్వులు వేస్తున్నాం కదా, అందులో ఇది పల్లీలు కూడా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మాడకుండా సిమ్లో పెట్టి కలుపుకోవాలి మంచిగా. టేస్ట్ బాదం పప్పులు కొంచెం మెత్తగా ఉంటాయి కదా, మంచిగా కొంచెం రోస్ట్ అయ్యేదాకా. అన్నీ అయిపోయినాయి మంచిగా. ఈ బాదం పప్పు ఇట్లా పలుకులుగా దంచి వేయించుకుంటే మంచిగా వేగుతాయి. ఇట్లా పప్పు అయితే తొందరగా ఆగదు కదా, ఎట్లయితే మంచిగా తొందరగా వేగుతాయి. కొంచెం ఇట్లా వేసుకోవాలి సన్న సిమ్లో పెట్టి. మన డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసేసుకున్నాం. బెల్లం ఇవన్నీ ఇప్పుడు చల్లారాక మిక్సీ పెట్టాలి కదా. చల్లారాక పట్టాలి. ఇవన్నీ చల్లారాక పెట్టుకొని నెయ్యి వేసుకొని ఉండాలి చేస్తాను. బెల్లం అయితే తోముతాను. అంజీరా అవసరం లేదు కదా ఫ్రై చేసుకోవడం. అవసరం లేదు. ఇప్పుడు మనం ఎంతెంత క్వాంటిటీ అంటే అన్ని హాఫ్ కిలోనా? హాఫ్ కిలో. నువ్వులు 100 గ్రాములు వేసాను. నువ్వులు తక్కువ వేసాను. 100 గ్రాములు. చల్లగా అయిపోయినాయి. చల్లగా అయిపోయినాయి. మిక్సీ పట్టుకున్నాం. మరీ మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం పలుకన్నా పెట్టుకోవాలి. 2 తిప్పులు అయితే సరిపోతాయి. చూసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే, మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకుని ఇక చూడు కనిపిస్తుందా, ఇట్లా పలుకు పట్టుకోవాలి. దీంట్లో అంజీరా కూడా వేసి పట్టాను. బెల్లం 1 కప్పు తీసుకున్నాగా, ఇగో ఈ కప్పుతో తీసుకున్నా. ఈ కప్పు వేసుకున్నా. సరిపోతే చూసి వేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, ఇవన్నీ టేస్ట్ కలుపుకున్న తర్వాత ఇట్లా అంజీరా బెల్లం సరిపోద్ది అనుకుంటున్నాను. స్వీట్ చూసి, కొంచెం స్వీట్ తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, కొంచెం చూసి వేసుకోవడం. నెయ్యి వేసుకొని కలుపుకున్నాను. ఇది అంజీరా ఉంది కదా, ఉంటుంది కదా, మెత్త ఉంటుంది కదా, కొంచెం కలిపితే పొడి కింద పొడి అవుతుంది. బాగుంటుంది, అప్పుడు కలుపుకోవచ్చు. తీపి సరిపోయింది కదా, కరెక్ట్ గా సరిపోయింది. నెయ్యి పోసుకొని కలుపుకుంటాం. ఉండలు కాచి చల్లార్చింది. కొంచెం పోసుకుంటూ కలుపుకున్నాం. కాలుతుంది చల్లారింది. హెల్త్కి ఎంత బాగుంటాయి, మంచిది అసలు. డ్రై ఫ్రూట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ విడిగా తినాలంటే తినలేరు కదా. ఇవి ఇప్పుడు బయట కొనుక్కోవాలంటే ఎంత ప్రైస్ అవుతుందండి. ఇంత క్వాలిటీ ఉంటాయి, మళ్ళా చేస్తారా? మళ్ళీ మనం అంత నీట్ గా చేసుకున్నట్టు ఇంత మనకి ఇచ్చే వాళ్ళు తయారు కదా, వాళ్ళు. కాకపోతే మనం కొనుక్కోవడానికి ప్రైస్ అవుతుందని చూస్తారు కానీ ఇలా ఇంట్లో చేసుకున్నంత మంచిగా బాగుండవు కదా క్వాలిటీ. ఇప్పుడు మనం బేగం బజార్ పోయి చూసి 4-5 షాపులు చూసి దాంట్లో తెచ్చుకున్నాం. సరుకులు క్వాలిటీ చూసి తెచ్చుకున్నాం. ఏ వాసు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు చేయమని. ఇది తెచ్చి కూడా వారం పైన అయిపోతుంది. చేయడానికి టైం కుదరలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి డ్రై ఫ్రూట్స్ లడ్డు. పిల్లలు కూడా డ్రై ఫ్రూట్స్ లాగా కనపడదు, అది వేయడానికి కూడా మంచిగా సున్నుండలాగా ఉంటుంది. తినేస్తారు, మంచిగా తినేస్తారు. నేను ఇదే ఇట్లా మళ్ళీ మనం చెక్క కూడా పల్లి పట్టి చేసుకున్నట్టు డ్రై ఫ్రూట్స్ కూడా చేసుకోవచ్చు. మంచిగా పాకం బట్టి చేసుకోవచ్చు. ఈసారి అది ట్రై చేద్దాం. ఎంత హెల్తీ ఫుడ్. కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళకి కూడా రోజుకి ఒకటి ఇస్తే కొంచెం హెల్తీగా ఉంటారు వాళ్ళు. ఇవా ఫ్రెండ్స్, పెద్దవి చేశాను 2. ఇప్పుడు చిన్న చేస్తాను. మా వాళ్ళకి పెద్ద ఇస్తే తొందరగా అయిపోతాయి. చిన్న ఇవ్వాలి. చిన్న ఇస్తేనే
అనుకోకుండా నీకు చిన్నది నాకు చిన్నది అనుకోకుండా ఉంటారు మా అబ్బాయిలు. ఈ మా ఏజ్ అబ్బాయిలు వచ్చాక పెద్దవాళ్ళు ఈ ఏజ్ వచ్చారు. మా పెద్దబాబు పెళ్ళయింది కూడా. అయినా కానీ ఇప్పటి వరకు కూడా అన్నదమ్ములు ఇద్దరు డిషు ఫైట్ చేస్తూనే ఉంటారు. నీకే చేసేది అమ్మ నాకేం చేయదు ఆ. కొట్టుకుంటారు ఇద్దరు. ఇట్లా